హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫైనలీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన మనకి ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. ఎస్ గాయస్, ఇప్పుడు మనం చెప్పొచ్చు ఫైనల్ మనం చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన మనకి ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. గాయస్, నేను మందకి మొన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్గా ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే చూడండి, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బ్రాక్ లెస్నర్కి అంటే మొత్తం ట్రెండ్ చేపిస్తున్నారు. సోషల్ మీడియాలో అందరూ మన బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తము ఆ ట్విట్టర్ అంటే ఎక్స్లో మొత్తం ట్రెండ్ అయింది. అండ్ దీని లాభం మా డబ్ల్యూడబ్ల్యూ లేపినా లేపొచ్చు. ఎందుకంటే మా డబ్ల్యూడబ్ల్యూ సోషల్ మీడియాలో అంటే సూపర్ స్టార్ పైన ఎక్కువ టాక్ నడుస్తుందో ఆ సూపర్ స్టార్ గురించి ఏదైనా ఒకటి ఆలోచన అనమాట. అంటే ఏదో ఒక లాభం లేపుతుంది మా డబ్ల్యూడబ్ల్యూ. అందుకని మా డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒక జబర్దస్త్ బిజినెస్ అనమాట. అంటే మా డబ్ల్యూడబ్ల్యూ బిజినెస్ కోసం ఏమైనా చేస్తాను అనమాట. సో అందుకే నేను మీ అందరికీ మొన్న ఒక వీడియో చాలా క్లియర్లీ చెప్పినాను. మేబీ అని చెప్పలేము, మా డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం ఒక ట్రెండ్ నడిపిస్తారు కదా. సో దీని లాభం మా డబ్ల్యూడబ్ల్యూ లేపినా లేపొచ్చు అని చెప్పినాను. అండ్ ఫైనలీ మా డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు దీని లాభం లేపడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మా డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ టాక్ ఏంటంటే, బ్యాక్ స్టేజ్ చాలామంది రైటర్స్ ప్రొడ్యూసర్ చాలామంది ఉంటారు అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ టాక్ ఏంటంటే బ్రాక్ లెస్నర్కి మళ్ళీ ఒకసారి తీసుకొస్తామని బ్యాక్ స్టేజ్ మా డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ టాక్ స్టార్ట్ అయిపోయిందంట. ఎస్ గైస్, మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము మా డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్రాక్ లెస్నర్కి మనం మళ్ళీ ఒకసారి తీసుకొస్తాం డబ్ల్యూడబ్ల్యూలో అని వచ్చిన టాక్ స్టార్ట్ అయిపోయింది బాస్. సో దీని అర్థం ఏంటంటే చాలా తొందరలోనే అంత మంచిగా ఉంటే మేబీ రసమైన టైంలో అనుకుంటా, రసమైన అనుకుంటా, లేదంటే సమ్మర్ స్లామ్ కోసం మీకు కావాల్సిన సమ్మర్ స్లామ్ వరకు వచ్చిన రావచ్చు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఒక చిన్న టాక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాక్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ బ్రాక్ లెస్నర్ గురించి రీసెంట్లీ మాట్లాడినారు. ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చూపించినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు బ్రాక్ లెస్నర్ తుడిపని ట్రై చేసి, ఎందుకంటే ఇలాంటి కేసెస్ అంటే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటారు, ఇలాంటి కేసెస్ పడిన సూపర్ స్టార్స్కి వాళ్ళు దూరం పెడతారన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా హేట్ చేస్తారు. అండ్ ఆ హేట్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ బిజినెస్ పైన ఎఫెక్ట్ పడుతుందని మా డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి సూపర్ స్టార్స్కి, అంటే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి కేసెస్ పడితే కంపల్సరీ ఆ సూపర్ స్టార్స్కి కొంచెం దూరం పెడతాయి మా డబ్ల్యూడబ్ల్యూ. కానీ మన బ్రాక్ లెస్నర్కి అంటే ఫ్యాన్స్ చూపిస్తున్న సపోర్ట్ చూసి, అంటే ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపించినారు రీసెంట్లీ. ఫ్యాన్స్ అంటే అసలు మన డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేయలేదు, బట్ రిమూవ్ చేసినారు, మళ్ళీ ఒకసారి యాడ్ చేసినారని పెద్ద టాక్ లేచింది మొత్తం రీసెంట్లీ సోషల్ మీడియాలో. అందరు ఫ్యాన్స్ మా బ్రాక్ లెస్నర్ కావాలి, వి వాంట్ బ్రాక్ లెస్నర్ అంటే చాలామంది ఫ్యాన్స్ బ్రాక్ లెస్నర్ గురించి చాలా మంచిగా మాట్లాడినారు. సో ఇదంతా చూసే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఉన్న ప్రొడ్యూసర్ రైటర్స్ అందరూ అంటే ఎవరెవరు ఉంటారు బ్యాక్ స్టేజ్ వాళ్ళందరూ అంటే 70% వాళ్ళు ఏమని చెప్తున్నారంటే బ్రాక్ లెస్నర్కి మనం మళ్ళీ ఒకసారి తీసుకొస్తే ఎట్లుంటుందని బ్యాక్ స్టేజ్ అనేది ఒక చిన్న టాక్ అనేది స్టార్ట్ అయిపోయిందంట. సో ఇది నిజంగా బాస్, ఇది మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు ఏ కేసు పడ్డదు అంటే ఆ కేసులో ఇంకా మన బ్రాక్ లెస్నర్ ఇంకా గిల్టీ ప్రూఫ్ కాలే కదా. సో ఇప్పుడు గిల్టీ ప్రూఫ్ కాంది మనం బ్రాక్ లెస్నర్ తుడిపోయడం అంటే బ్రాక్ లెస్నర్ పైన అన్యాయం చేయదు కదా. సో అందుకనే ఫ్యాన్స్ సపోర్ట్ చూపించినారు. అండ్ ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ టాక్లో వచ్చి అంటే ఇప్పుడు మేము చెప్పలేము అంటే బ్రాక్కి తీసుకొద్దామని ట్రై చేస్తున్నారంట. సో అంత మంచిగా ఉంటే మన బ్రాక్ రసల్ మేనియా కంటే ముందు రసల్ మేనియాలో వచ్చిన రావచ్చు, లేదంటే డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లో వస్తారంట. ఎందుకంటే రీసెంట్లీ మన లోగన్ పాల్ సమ్మర్ స్లామ్ డేట్ లొకేషన్ మొత్తము రివీల్ చేసినారు. ఎస్ గైస్, రీసెంట్లీ అంటే మన లోగన్ పాల్ అంటే మన ఇంపాల్సివ్ పాడ్కాస్ట్లో మన లోగన్ పాల్ సమ్మర్ స్లామ్ది లొకేషన్ డేట్ అవంతా రివీల్ చేసినారు. అండ్ మన సమ్మర్ స్లామ్ డేట్ ఇంకెప్పుడో కాదు, 3rd ఆగస్టు. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారము మన ఇండియాలో మనకి సమ్మర్ స్లామ్ 4th ఆగస్టు రోజు చూడడానికి దొరుకుతుంది. అంటే వాళ్ళ కోసమే 3rd ఆగస్టు, బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం 4th ఆగస్ట్ అనమాట. సో మనకి సమ్మర్ స్లామ్ ఇప్పుడు ఈ ఆగస్టు 4th రోజే చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ జూలైలో ఏమో 6th 7th మన ఇన్ ద బ్యాంక్ ఉంది. అండ్ లైన్ ఇప్పుడు రసమైన కాగా చాలా జబర్దస్త్ ప్రీమియం ఈవెంట్స్ ఉన్నాయి. సమ్మర్ స్లామ్ డేట్ ఇప్పుడు రివీల్డ్ అయిపోయింది. అండ్ మేమేం చెప్పలేము, ఇప్పుడు సమ్మర్ స్లామ్ ఆగస్టులో ఉంది, ఎక్కువ టైం బి లేదన్నమాట. ఇంకొక మీరు అనుకోవచ్చు 4 months ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి కేసెస్ పట్టే సో మా డబ్ల్యూడబ్ల్యూ ఇంకా కొంచెం వెయిట్ చేస్తాయి అనమాట. అంటే ఒక టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది బ్రాక్ లెస్నర్ తీసుకొస్తామని. ఇప్పుడు స్లోలీ మన డబ్ల్యూడబ్ల్యూ అంత మంచిగా ఉంటే మన అసలు మేనియాలో అనుకుంటా, లేదంటే సమ్మర్ స్లామ్ వరకు అయితే ఇక మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట. బ్రాక్ పైన అలాంటి కేసెస్ పడ్డాయా అంటే కేసెస్ అంటున్నా అలాంటి అంటే ప్రూఫ్ అయిందా కాలేదా అది తెలిసిపోతాయి అనమాట. సో అప్పుడు ఇంకా మన బ్రాక్ లెస్నర్కి మన డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ వరకు తీసుకురావచ్చు అని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ బాస్ చూడండి, ఇప్పుడు అప్డేట్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన. సో కంపల్సరీ మన బ్రాక్ లెస్నర్ వచ్చేస్తారు. సో ఫైనల్ ఇప్పుడు మన బ్రాక్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. సో మీరు కొంచెం హోప్ పెట్టుకోండి. అంటే మీరు అంటే బ్రాక్ అంటే ఇప్పుడు చూడండి, ఓపెన్లీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఒకవేళ బ్రాక్ పైన ఈ కేసెస్ నిజంగానే అంటే గిల్టీ ప్రూఫ్ అయినా అనుకో, ఇక బ్రాక్ రావడం చాలా కష్టం అనుకోండి 2-3 సంవత్సరాల వరకు. కానీ ఆ గిల్టీ ప్రూఫ్ కాకపోతే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రాక్ అలాంటి మనిషి కాదు, నేను ముందు చెప్పినాను. మిస్టర్
క్రిప్టో మ్యాన్ వల్ల ఇవన్నీ అయినాయి. సో ఇవన్నీ తమాషాలు కొంచెం తొందరగా క్లోజ్ అయిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ప్రెజెంట్ కోసం ఒక పాజిటివ్ అంటే ఒక మంచి గుడ్ న్యూస్ ఏమైనా వచ్చిందంటే మన బ్రాక్ రిటర్న్ పైన టాక్ అనేది బ్యాక్ స్టేజ్ స్టార్ట్ అయిపోయిందంట. సో ఇప్పుడు బ్రాక్ ఎప్పుడు రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది అంటే మన సమ్మర్ స్లామ్లోనా, లేదంటే సమ్మర్ స్లామ్ కంటే ముందా, లేదంటే రెస్ల్ మేనియాలోనా? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ ఉంది. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్ రిటర్న్ మా డబ్ల్యూడబ్ల్యూ నిన్ననే మన రాలో అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన సీఎం పంక్ 25th రోజు కాపోయే రా అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం 26th రోజు కాపోయే రా కోసము మన సీఎం పంక్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ సీఎం పంక్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు దీని ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లైక్ అంటే సీఎం పంక్ రికవర్ అయిపోయినారా, సీఎం పంక్ ఇప్పుడు ఇంజురీ అంటే ఇప్పుడు 100% క్లియర్ మెడికలీ క్లియర్ అయిపోయిందా మన సీఎం పంక్ అని ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో చూడండి ఫస్ట్ మెయిన్ ఆన్సర్ ఏంటంటే మన సీఎం పంక్ 26th రోజు కాపోయే రాలు ఎందుకు వస్తున్నారంటే ఆ రా షికాగోలో ఉంది అనమాట. అంటే మన సీఎం పంక్ హోమ్ టౌన్లో ఉంది. సో అందుకని మన సీఎం పంక్ వస్తున్నారు హోమ్ టౌన్ ఫ్యాన్స్ కోసము. అండ్ అంతేకాదు మేబీ మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ స్టోరీ లైన్లో మన సీఎం పంక్ ఏదో ఒకటి యాంగిల్లో చూపించచ్చు అనమాట. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఊకే ఎక్కిరిస్తున్నారు మన సీఎం పంక్కి. అండ్ సీఎం పంక్ వచ్చి మేబీ ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీవి కావచ్చు అనమాట డ్రూ మ్యాకింటైర్ అండ్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్లో. లేదంటే మన రెస్ల్ మేనియా హోస్ట్ అనౌన్స్మెంట్ చేయొచ్చు మన సీఎం పంక్ రెస్ల్ మేనియా హోస్ట్ చేయడానికి వస్తుందని, లేదంటే స్పెషల్ కామెంటరీ కావచ్చు మన సీఎం పంక్ది రెస్ల్ మేనియాలో. కానీ ఏమైనా కావచ్చు, కానీ మెడికలీ క్లియర్ అయితే కాలేదు అనుకుంటా మన సీఎం పంక్ ఇంకా. అండ్ ఒకవేళ సీఎం పంక్ మెడికలీ క్లియర్ అయితే ఇక మన సీఎం పంక్ బి మ్యాచ్లో యాడ్ అయిపోతారు, డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో యాడ్ అయిపోతారు. అండ్ ఆ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ బి కావచ్చు అనమాట. కానీ మెడికలీ క్లియర్ అయినారని ఇలాంటి అయితే రూమర్స్ ఇంకేం రాలేదు. కానీ 25th అంటే 26th కోసం కొంచెం టైం ఉంది. ఆ టైం వరకు ఇంకేమైనా సీఎం పంక్ పైన ఇంకేమైనా రూమర్స్ వస్తాయి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ప్రెజెంట్ కోసం అయితే సీఎం పంక్ ఎందుకు వస్తున్నారంటే అంటే మన రా 26th రోజు కాకపోయే రా షికాగోలో ఉంది, మన సీఎం పంక్ హోమ్ టౌన్లో ఉంది. సో అందుకని హోమ్ టౌన్ ఫ్యాన్స్ కోసం మన సీఎం పంక్ వస్తున్నారు. అండ్ అంత మంచిగా ఉంటే ఏదో ఒక స్టోరీ లైన్లో యాడ్ కావచ్చు. ఇందాక చెప్పినా కదా ఏమేమి కావచ్చు అవన్నీ కావచ్చు అనమాట, మేమేం చెప్పలేము అనమాట. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రూసెఫ్ అండ్ మన లానా గురించి. గాయస్ మీరు డబ్ల్యూడబ్ల్యూ కొన్ని సంవత్సరాలు చూస్తున్నారంటే మీకు తెలుస్తూ ఉంటుంది రూసెఫ్ అండ్ లానాది అంటే చాలా జబర్దస్త్ జోడుండే అనమాట. చాలా జబర్దస్త్ కపుల్ మన డబ్ల్యూడబ్ల్యూలో వాళ్ళు చాలా జబర్దస్త్ పేరు సంపాదించినారు. చాలా యాంగిల్స్లో మనకి లానాది స్టోరీ లైన్స్ బి చూడడానికి దొరికినాయి. చాలా డిఫరెంట్గా ఉంటుండే అనమాట. చాలా అంటే చాలా జరిగింది. ఇక ఎవరెవరు తెలుసు వాళ్ళు కామెంట్ చేయండి. బాబీ లాష్తో చాలా చూపించినారు. సో చాలా ఉండే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్లో చాలా మంచిగా ఉండే, వాళ్ళు రియల్ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ అంతా బాగానే ఉండే. దాని తర్వాత వాళ్ళు ఏడబ్ల్యూలో వెళ్ళిపోయినారు రిలీజ్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కోసం అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయంటే వాళ్ళు డివోర్స్ అంటే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారంట. ఎస్ గాయస్ అంటే వాళ్ళ లానా అండ్ రూసెఫ్ది ఇప్పుడు అంటే డివోర్స్ అయిపోతుందని మనకి ఇలాంటి ఆల్మోస్ట్ అయిపోయిందని కూడా ఇలాంటి అయిపోతుందని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి బాస్. ఎస్ రూసెఫ్ అండ్ లానా ఇప్పుడు వాళ్ళు విడిపోతున్నారని ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చింది. సో అందుకనే నేను మీ అందరితో అంటే చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వస్తూనే ఉంటుంది. వీళ్ళు కొంతమంది అడుగుతారు ఎట్లయినా. సో అందుకని నేను మీ అందరితో రూసెఫ్ అండ్ లానాది బ్యాడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసినాను. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన చాడ్ గేబుల్ గురించి. గాయస్ చూడండి రీసెంట్లీ మన చాడ్ గేబుల్ అంటే సామి జైన్తో కాంక్రీట్ మ్యాచ్లో లాస్ట్ రౌండ్లో ఓడిపోయినారు. అండ్ మన సామి జైన్ కాంక్రీట్ మ్యాచ్ గెలిచినారు. మన గుంథర్ అపోనెంట్ ఇప్పుడు మన సామి జైన్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఎట్ రెస్ల్ మేనియా. అంత బాగానే ఉంది. కానీ గాయస్ చూడండి ఫ్యాన్ సపోర్ట్ మన చాడ్ గేబుల్ సైడ్ ఉంది బాస్. చూడండి ఇప్పుడు సామి జైన్కి ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ సామి జైన్కి మంచి పుష్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ మీరు ఒకటి నమ్ముతారా అంటే రీసెంట్లీ మన సామి జైన్ చాడ్ గేబుల్కి ఓడిపోయంగానే ఒక చిన్న హేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. గాయస్ నిజం చెప్పాలంటే 30-40% ఫ్యాన్స్ ఇప్పుడు హేట్ చేయడం స్టార్ట్ చేసిన అంటే ఈ విషయంలో అంటే ఈ మ్యాటర్లో ఫ్యాన్స్ సామి జైన్ పైన కొంచెం హేట్ చూపిస్తున్నారు. సో అందుకని నేను అందరికి ముందే చెప్పాను, చాలాసార్లు చెప్పినాను. చూడండి అక్కడ ఉన్న ఫ్యాన్స్ది నమ్మకం చాలా తక్కువ. అంటే వాళ్ళు ఉంటుంటే ఒకటిసారి వాళ్ళ ఫేవరెట్ సూపర్ స్టార్కి హేట్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ కోడి రోడ్స్ అయినా కానీ సెత్ రాలిన్స్ అయినా కానీ అంటే ఆల్రెడీ సెత్ రాలిన్స్ జరిగింది అంటే ఎవరైనా కానీ అక్కడికి రోమన్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉంటుంటే ఒకటిసారి హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు అలాంటి ఫ్యాన్స్ అనమాట అక్కడ. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సామి జైన్కి వాళ్ళే ఇంత మంచి సపోర్ట్ చూపించినారు. సామి జైన్కి మంచిగా పుష్ చేయని చెప్పినారు. ఇప్పుడు సామి జైన్ పుష్ చేయగానే ఫ్యాన్స్ ఇప్పుడు హేట్ చేస్తున్నారు. ఎందుకంటే చాడ్ గేబుల్కి వాళ్ళు ఈ మ్యాచ్లో విన్నర్ చేయలేదని. సో చూడండి ఇప్పుడు చాలా జరుగుతాయి అన్నమాట సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి ఫ్యాన్స్ చాడ్ గేబుల్ కంటే సింపతి ఉంది మన చాడ్ గేబుల్ పైన. అంటే చాడ్ గేబుల్ ఇంతకుముందు చెప్పినారు అంటే నా కూతురు ఏడ్చింది
గుంథర్ నీ వల్ల నేను నీ ఫేస్ పైన నుంచి నవ్వు తీసి అంటే నా కూతురికి ఇస్తాను స్మైల్ అని చెప్పినారు. సో ఒక సెంటిమెంట్, ఒక సింపతి నడుస్తుంది మన షాడ్ గేబుల్ పైన. సో అందుకని ఒక ఫ్యాన్స్ సపోర్ట్ చూపిస్తున్నారు. సో అందుకని మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే అంత మంచిగా ఉంటే మేబీ షాడ్ గేబుల్కి గుంథర్ వర్సెస్ సామి జైన్ మ్యాచ్లో యాడ్ చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు. అండ్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ అయితే మన గుంథర్ కోసమే మంచిది. ఎందుకు తెలుసా? ఎందుకంటే షాడ్ గేబుల్ సామి జైన్కి పిన్ చేసి గెలవచ్చు అనేమాట మన రసల్ మేనియాలో. లేదంటే సామి జైన్ మన షాడ్ గేబుల్కి పిన్ చేసి గెలవచ్చు అనమాట. కానీ గుంథర్కి పిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుంథర్ ఇంత జబర్దస్త్ ఛాంపియన్, గుంథర్ ఇప్పుడు లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో అలాంటి ఛాంపియన్కి సామి జైన్ పిన్ చేసినా అది ఎక్కడో గుంథర్ కోసమే బ్యాడ్, షాడ్ గేబుల్కి పిన్ చేసినా అది ఎక్కడో గుంథర్ కోసమే బ్యాడ్. సో అందుకని షాడ్ గేబుల్కి ఒకవేళ అంటే ఈ మ్యాచ్లో యాడ్ చేస్తే ఆ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతే మేబీ అంటే మన షాడ్ గేబుల్ సామి జైన్కి పిన్ చేసి గెలవచ్చు, లేదంటే సామి జైన్ షాడ్ గేబుల్కి పిన్ చేసి గెలవచ్చు. గుంథర్ కొంచెం సేఫ్ అయిపోతారు అనమాట. అండ్ ఆ టైటిల్ రేంజ్ ఒక సాలిడ్ టైటిల్ రేంజ్ అయిపోతుంది. అంటే 600 days ఆల్రెడీ క్రాస్ అయిపోయినాయి. సో ఒక మంచి పేరు ఉండిపోతుంది అనమాట. సో అందుకనే మేబీ ప్లాన్ కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ ఒకటి గమనిస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ అది ఏంటంటే మన సామి జైన్ మన షాడ్ గేబుల్కి రోలప్ చేసి పిన్ చేసినప్పుడు ఆ షోల్డర్ అనేది అంటే మ్యాట్ పైన తాకలేదు, కొంచెం పైన ఉంది. సో అందుకని ఈ రీజన్ చూపించి అంటే షోల్డర్ కరెక్ట్గా తాకలేదు, రోలప్ చేసినప్పుడు రెఫరీతో కొంచెం మిస్టేక్ అయిపోయిందని ఈ యాంగిల్ చూపించి మేబీ ఇన్ ఫ్యూచర్లో మన షాడ్ గేబుల్కి యాడ్ చేయొచ్చు సామి జైన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్లో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏదున్నా ఏది లేకున్నా మన షాడ్ గేబుల్ మాత్రం ఈ మ్యాచ్లో యాడ్ అయిపోతే నేనైతే పర్సనల్ చాలా హ్యాపీ అయిపోతాను. ఎందుకంటే షాడ్ గేబుల్ నిజంగా ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ బాస్. ఇప్పుడు మీకు ఈ మ్యాటర్ పైన మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ద రాక్ ప్రెసెంట్ మన డబ్ల్యూడబ్ల్యూ నడుస్తున్న మన ద రాక్ కరెంట్ రన్ గురించి మాట్లాడినారు. అండ్ ద రాక్ ఏమని చెప్పినారు అంటే చూడండి, నా ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూది రన్ నేను చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నేను అసలు అనుకోలేదు అంటే మన ద రాక్ ఏమని చెప్పారంటే ఇప్పుడు నేను హీల్లో వచ్చినా కదా, సో ఇప్పుడు నేను హీల్లో వచ్చి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నేను హీల్లో వస్తాను ఒక టైప్లో ముందు తెలుసు అన్నట్టు మన ద రాక్ మాట్లాడినారు. అండ్ ప్రెసెంట్ మన ద రాక్ ది రన్ 10.2 అని చెప్పినారు, కొంచెం ఎక్కించుకున్నారు. అండ్ ద రాక్ ఏమో చెప్పినారు అంటే ఈ హీల్ క్యారెక్టర్ కంట చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తున్నారంట మన ద రాక్. అండ్ ముందే హీల్లో వస్తున్నాను ఒక టైప్లో ముందు తెలుసు అన్నట్టు కొంచెం ఇండైరెక్ట్లీ మాట్లాడేసినారు ద రాక్. కానీ రియాలిటీ ఏందో అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ అది ఏంటంటే ద రాక్ వచ్చినారు రోమన్ రేన్స్ కోసం. యాక్చువల్లీ మన ద రాక్ హీల్ క్యారెక్టర్ ఏం ప్లాన్ లేకుండే ద రాక్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగానే వచ్చినారు. అండ్ మన హీల్ ఓన్లీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్సే ఉండే. అండ్ ద రాక్ రోమన్ రేన్స్ ది ఫ్యూడ్ డిసైడ్ అయిపోతుండే. అండ్ ఈ ఫ్యూడ్లో మొత్తం ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారము మన ద రాక్ బేబీ ఫేస్ క్యారెక్టర్ ప్లే చేస్తుండే. అండ్ రోమన్ రేన్స్ ఏమో అంటే రోమన్ రేన్స్ ఆల్రెడీ హీల్, సో హీల్ క్యారెక్టర్లోనే రోమన్ రేన్స్ ఉంటుండే అనమాట. అండ్ రసల్ మేనియాలో మనకి ఇలా మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే రాక్ వర్సెస్ రోమన్. రాక్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో వస్తుండే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం. కానీ కోడి రోడ్స్ వచ్చి అంటే కోడి రోడ్స్ నేను రోమన్ రేన్స్ ఫైట్ చేయను, నెక్స్ట్ టైం ఫైట్ చేస్తాను, ఈ రసమైన ఫైట్ చేయనని కోడి రోడ్స్ చెప్పినారు. దాని తర్వాత మన ఫ్యాన్స్ సపోర్ట్ చేయగానే కోడి రోడ్స్ నేను అంటే మన రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాను చెప్పినారు. సో దానివల్ల చాలా ప్లాన్స్ గడబడైపోయినాయి. ద రాక్ చేయి లేపేసినారు కోడి రోడ్స్ పైన. సో అందుకని ద రాక్ ఒక హీల్ క్యారెక్టర్లో వచ్చినారు. సో ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ద రాక్ ది హీల్ క్యారెక్టర్ ముందే ప్లాన్ లేదన్నమాట. హీల్ ఓన్లీ రోమన్ రేన్స్ ఉండే. అండ్ మన ద రాక్ బేబీ ఫేస్ క్యారెక్టర్లోనే రోమన్ రేన్స్తో ఒక ఫ్యూడ్ రన్ చేస్తుండే అనమాట. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు కవర్ చేయడానికి ద రాక్ ఇలా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయలేం కదా, ద రాక్ ఇప్పుడు ఒక హీల్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేరు. సో అందుకని కవర్ చేయాల్సింది. అందుకని మన ద రాక్ కొంచెం కవర్ చేస్తున్నారు. సో మీరు ఒక క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే మీరు నిజంగానే ద రాక్ ది హీల్ క్యారెక్టర్కి మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేరా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, నేను క్లియర్గా మాట చెప్పిస్తున్నాను. నాకు హీల్ క్యారెక్టర్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో హీల్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం బాస్. అండ్ ద రాక్ హీల్ క్యారెక్టర్లో వచ్చి లేదా నిజంగా అంటే నేనైతే చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తాను ద రాక్ ది రన్. అండ్ కొడి రోడ్స్ రీసెంట్లీ ఒక మాట చెప్పినారు అంటే ప్రెసెంట్ ఈ మూమెంట్కి ఎంజాయ్ చేసుకోవాలి. ఎందుకంటే ద రాక్ ఊకే రారనే మాట. సో ద రాక్ వచ్చిన అది మనకి ఎవ్రీ వీక్ కనిపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ద రాక్ వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ద రాక్ హీల్ క్యారెక్టర్ ఉన్నారు. సో నిజంగా మనం చాలా లక్కీ తెలుసు. ఎందుకంటే ప్రెసెంట్ మనము ద రాక్ ది రన్కి ప్రెసెంట్ మనం లైవ్ చూస్తూ మనము ఎంజాయ్ చేస్తున్నాం అంటే నిజంగా మనం చాలా లక్కీ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్
వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఇదేంది ఒకటిసారి రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అంటున్నాడు, అంటే మన రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కదా రసల్ మేనియాలో అని మీ మనసులో ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఎస్ అంటే రసల్ మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మనకి ఈ రసల్ మేనియాలో చూడడానికి దొరుకుతాయి. నైట్ 2లో నైట్ 1లో ఒక టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. ఇలా మధ్యలో అంతా బాగానే ఉంది, కానీ మీరు ఒక్కటి గమనించినారా రీసెంట్లీ రాలో మన కామెంటర్ మన మైఖల్ కోల్ ఒక మాట చాలా క్లియర్లీ చెప్పినారు కోడీ రోడ్స్కి. అండ్ మన మైఖల్ కోల్ ఏమని చెప్పినారంటే, చూడు కోడీ రోడ్స్ అసలైన స్టోరీ అంటే ఒక స్టోరీ సెత్ రాలిన్స్ ఉందన్నమాట. అంటే మొత్తం ఇప్పుడు మన ట్రైబల్షిప్ రన్లో అంటే మన రోమన్ రైన్స్కి ఎవరైనా ఓడిపించినారంటే అది ఓన్లీ సెత్ రాలిన్స్. ఎందుకంటే ఇప్పుడు అంటే మన రోమన్ రైన్స్ టైటిల్ రన్లో అంటే మొత్తం అంటే రోమన్ రైన్స్ ట్రైబల్షిప్ యాక్టర్ వచ్చినప్పటి నుంచి రోమన్ రైన్స్కి అంటే మన రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎండ్ అయిందన్నమాట. సో దానివల్ల అంటే డిస్క్వాలిఫికేషన్ వల్ల సెత్ రాలిన్స్ గెలిచినారు రూల్స్ ప్రకారం. అంటే సెత్ రాలిన్స్ పిన్ చేసి ఆ మ్యాచ్లో ఓడిపోలేదన్నమాట మన రోమన్ రైన్స్కి. యాక్చువల్లీ ఏమైందంటే ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది, రోమన్ రైన్స్ అటాక్ చేశారు, సో అందుకని డిస్క్వాలిఫై అయిపోయింది. సో డిస్క్వాలిఫికేషన్ వల్ల ఆ మ్యాచ్ ఎండ్ అయింది. అండ్ రూల్స్ ప్రకారం సెత్ రాలిన్స్ ఆ మ్యాచ్లో గెలిచినారు, అందుకు గుర్తుండొచ్చు. అండ్ ఆ మ్యాచ్ ఐ థింక్ రాయల్ రంబల్లో జరిగింది అనమాట. అంటే ఈ రాయల్ రంబల్ కాదు, అంటే పాత రాయల్ రంబల్ గురించి మాట్లాడుతున్నాను. సో రోమన్ రైన్స్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో డిస్క్వాలిఫికేషన్ వల్ల సెత్ రాలిన్స్ గెలిచినారు. అండ్ అదే వర్డ్కి అదే మాటకి అక్కడ మన మైఖల్ కోల్ క్లియర్లీ మెన్షన్ చేసినారు. సో అసలైన రీమ్యాచ్ అవకాశము మన సెత్ రాలిన్స్కి దొరకాల్సింది. అంటే సెత్ రాలిన్స్కి రోమన్ రైన్స్తో స్టిల్ ఇంకా రీమ్యాచ్ దొరకలేదని మన మైఖల్ కోల్ ఈ మాట చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ మన WWE చాలా క్లియర్లీ మన అందరికీ ఒక చిన్న హింట్ ఇచ్చేసింది. అండ్ ఆ హింట్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో కంపల్సరీ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్ మేబీ నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ కావచ్చు, లేదంటే మన ఈ సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా ఏదైనా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ కావచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మన WWE చాలా క్లియర్లీ మైఖల్ కోల్తో ఒక మ్యాచ్ అంటే మన రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ని చాలా క్లియర్లీ టీచ్ చేయించింది. చాలా క్లియర్ వర్డ్స్ ఉండే మన మైఖల్ కోల్వి. అండ్ అదేంటంటే సెత్ రాలిన్స్కి ఇంకా రీమ్యాచ్ కోసం అవకాశం దొరకలేదు. సెత్ రాలిన్స్ ఒక స్టోరీ ఉంది రోమన్ రైన్స్తో, చాలా క్లియర్లీ మైఖల్ కోల్ ఈ వర్డ్ చెప్పినారు, ఈ మాట చెప్పినారు. సో మన WWE అంటే మనకు వచ్చే రూమర్స్ ప్రకారం ఏంటంటే మన WWE చాలా క్లియర్లీ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ని టీచ్ చేసింది. సో అంత మంచిగా ఉంటే మనకి ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరిగినప్పుడు గ్యాస్ ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాల్సిందే. సో రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరిగినప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? మీరు రోమన్ సైడా లేదంటే మీరు ఇన్ ఫ్యూచర్ అంటే మన సెత్ రాలిన్స్ సైడ్ అంటే సెత్ రాలిన్స్ గెలిస్తే మంచిదా, లేదంటే రోమన్ రైన్స్ ఆ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరిగినప్పుడు రోమన్ రైన్స్ గెలిస్తే మంచిదా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్. బాయ్.